మీ వయస్సు ఎంత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రం అంటుంది. అదే గనక నిజం అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం నీవెక్కడున్నావో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలో నీవున్నావు, దేవుని యొక్క తలంపుల్లో నీవున్నావు. అప్పటికే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నారు. నీ వయసు ఎంత అని అడిగినప్పుడు 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఈ విధంగా వారి వారి వయసును బట్టి చెబుతూ ఉంటారు. కానీ ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను కావాలనుకున్నాడు. ఎన్నో జాతుల పక్షులు, ఎన్నో జాతుల జంతువులు, ఎన్నో జాతుల జలచరాలు అనగా చేపలు, ఎన్నో జాతుల పువ్వులు, ఫలాలు, చెట్లు, మొక్కలు, అలాగే ఎన్నో ఋతువులు అనగా ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఈ విధంగా ఈ మహా సృష్టి అంతటినీ కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తూ దేవుని కొరకు మనం జీవించాలన్నదే ఆయన మహా ప్రణాళిక. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన తలంపుల్లో ఉన్న నీవు, ఆయన ఏర్పరచుకున్న నీవు ఈరోజు దేని వెనక పరిగెడుతున్నావు? డబ్బా, బంగారమా, లేదా విపరీతమైన ఆస్తులను సంపాదించేసి ఈ భూమి మీదే సెటిల్ అయిపోదామనా? ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న నీవు, ఆయన ఏర్పరచుకున్న నీవు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క లోకయాత్ర ముగించుకున్న తర్వాత మరలా తిరిగి ఆయన యొద్దకు సంతోషంగా నీవు చేరుకోవాలన్నదే దేవుని యొక్క కోరిక.